కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీకి శ్రీరామ రక్షగా మారాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి నెలలు గడుస్తున్న అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కూల్చివేతలు చేపట్టి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి లోపు రాజన్న దర్శనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వేములవాడ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ గంగడి మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ మాట్లాడారు. ఆకాశగంగా పైప్లైన్ వంటి కీలక అభివృద్ధి పనులు బీజేపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్న తరుణం. మరి ఈ సందర్భంగా నేటి ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షుల ముందు మాట్లాడవలసింది. ఈరోజు ఇన్ఛార్జిగా మోహన్ రెడ్డి గారు వేములవాడ ఎన్నికల ఇన్ఛార్జిగా జిల్లా మొత్తానికి కూడా బాధ్యత వహిస్తారు. వారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ప్రతాప రామకృష్ణ గారు కూడా, అలాగే చెన్నంనేని వికాస్ బాబు గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఏదైతే ఈ లోపాయకార ఒప్పందాలు అధికార పార్టీ నాయకులకు లోబడి గిట్ట రిజర్వేషన్ చేసినట్టయితే దానికి అగేన్స్ట్గా కొట్టుకోతాం. దయచేసి కలెక్టర్ని కూడా మీ తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషన్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి పనిచేద్దాం. పట్టుకోవడం జరిగింది. ఈ దేవాలయం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి నరేంద్ర మోడీ గారు కూడా, ఒక ప్రధానమంత్రి హోదా మొట్టమొదటిగా వచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇవన్నిటిని చూసుకొని మనకు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన అవకాశం మీ ద్వారా కొడుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై. కేరళ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం అని మరి కాంగ్రెస్ ముక్త్ భారత్ చే దిశలో భారతదేశం నడుస్తుందని మనకు సూచిక. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ముఖ్యం. తెలంగాణలో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రత్యేకంగా మా కేంద్ర నాయకత్వం ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే సౌత్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజలని కులపరంగా, మతపరంగా ఒక వెనుకడ బ్రిటిష్ పాలకుల మన తెలంగాణను కులం, మతం ప్రాతిపదికన, ప్రాంతీయ ప్రాతిపదికన డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ చేస్తుంది. ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పునాది వేములవాడ ధార్మిక క్షేత్రంలో రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా గమనించి బీజేపీ అభ్యర్థులని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 3,000 కోట్ల నిధులు తిరిగిపోతాయనే ఆలోచనతోటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మమ అనిపించింది. అదే రకంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా కసరత్తు ప్రారంభించి నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ల ఓటరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఈ నెలలో నోటిఫికేషన్ వస్తున్న కార్యక్రమానికి గాను అన్ని రాజకీయ పార్టీలతోటి సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఈసారి మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడలో మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల విభజన కానీ, రిజర్వేషన్ల ప్రక్రియ కానీ, ఈ 2 కార్యక్రమాలు అధికార ఒత్తిడికి లోపడకుండా, అధికార పార్టీ యొక్క ఒత్తిడికి లోను కాకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో రొటేషన్ పద్ధతి ద్వారా శాస్త్రీయుతంగా వార్డులను కానీ, అదే రకంగా రిజర్వేషన్లను కానీ ఒత్తిడికి లోను కాకుండా శాస్త్రీయంగా చేయాలని చెప్పి మా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గత 10 సంవత్సరాలలో మున్సిపల్ అభివృద్ధిని ఏదైతే అవినీతిమయం చేసి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే వేసిన బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వారు చేసిన పనులను అదే రకంగా కొనసాగిస్తుంది. అసలు అభివృద్ధికి నోచుదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ కూడా ఇలా నైతికత లేదు. అంటే ప్రజలను ఇలా వేములవాడ పట్టణ ప్రజలను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఈరోజు అభివృద్ధికి ఇలా భారతదేశం మొత్తం ఇలా మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారి పాలనలో
గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా 11 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ దేశం ఏ విధంగా ముందుకు పోతుంది, ఇక దేశంలో మౌలిక వసతులను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇలా ఒకవైపు చూసినట్టయితే మన తెలంగాణకు వచ్చినట్టయితే ఈరోజు ఎటువంటి అద్భుతమైన పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అభివృద్ధి కొంత అభివృద్ధి జరుగుతుందా అంటే, టౌన్లో కనబడుతుందా అంటే, అది కేవలం కేంద్ర ప్రభుత్వం బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, స్థానిక ఎంపీ గారు తీసుకుంటారు. మరి గతంలో కూడా చూసినాం, వేములవాడ అంటేనే ఇలా కాషాయానికి అడ్డ. అనేక సందర్భాల్లో ఇక్కడ మనం సర్పంచ్ గెలిచినాం, ఎంపీటీసీ గెలిచినాం, ఇక్కడే ప్రతాప రామకృష్ణ ఇలా సర్పంచ్ కూడా చేసిండ్రు. వారాధ్వరం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ టౌన్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు బీజేపీ నిగిన వేములవాడలో మీరు గెలిపించినట్టయితే వేములవాడలో తప్పకుండా ఇలా సంజయ్ గారి నాయకత్వంలో ఈ వేములవాడ రూపురేఖలు మార్చుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. కాబట్టి మీరు బాధ్యతగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా దయచేసి ఇలా ధర్మానికి, మీరు న్యాయానికి ఓటేయాలని చెప్పేసి మీ ద్వారా నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను.